మనకి స్తోత్రాలు. కూడి వచ్చిన మీ అందరికి నా వందనాలు. ఇప్పుడు పాటల అనంతరం 2 ప్రసంగాలు విన్నాం. అసలు ఈ ప్రార్థన యొక్క ఉద్దేశం ఏంటంటే మీ ప్రాంతానికి, మీ గ్రామానికి నూతనంగా ఒక దైవజనులు విల్సన్ మూర్తి గారని దేవుని చేత పంపబడి వారి తాడేపల్లిగూడెం ఆ ప్రాంతంలో వారి స్వగ్రామం తాడేపల్లిగూడెం పట్టణం. అక్కడి నుంచి దేవుని చేత ఈ స్థలానికి పంపబడ్డారు. వారి యొక్క వైఎస్ఆర్ జగన్ గారి కాలనీలో ఒక మందిరం, చిన్న మందిరం వేసుకున్నారు. దానిని ఈ రోజున మందిర ప్రతిష్ఠిత కార్యక్రమం. దాని కొరకు చూడండి, ఈ స్థలానికి మేమందరం కూడా వచ్చి ఉన్నాం. దాంతోపాటుగా ఈ యొక్క ఒక్క రాత్రి సువార్త కూడికను ఇక్కడ నిర్వహించడం అయింది. అందుచేత మీరందరూ కూడా పరిశీలించండి. దైవజనులు వచ్చిన దాన్ని బట్టి ఒకసారి కలుసుకోండి. వారి ప్రార్థన విన్నపాల కొరకు మీరు అడగండి, చేస్తారు. దేవుని చేత పంపబడిన దాసులు, దేవుని చేత అభిషేకించబడిన వారు చక్కని మార్గాన్ని మీకు చూపిస్తారు. అందుచేత కలుసుకోండి, మాట్లాడండి. నేను కూడా కొద్ది నిమిషాలు దేవుని వాక్యం అందిస్తాను. దయచేసి జాగ్రత్తగా వినాలని మిమ్మల్ని అందరిని కూడా ప్రేమపూర్వకం కోరుకుంటున్నా. చూడండి, పరిశుద్ధ గ్రంథము నుండి కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక, అపొస్తలుడైన పౌలు గారు కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయము 4వ వచనాన్ని చదువుకుందామండి. నాయందు నాకు ఏ దోషము కానరాదు, అయినను ఇందువలన నీతిమంతునిగా ఎంచబడను. నన్ను విమర్శించువారు ప్రభువే. ఏమండి, ఈ యొక్క మాటలు చూడండి, అపొస్తలుడైన పౌలు గారు కొరింథీ సంఘంలో మాట్లాడిన మాటలండి. ఈ కొరింథీ సంఘం అనేది పౌలు గారు యాత్ర చేసినప్పుడు, తర్వాత పౌలు గారి యొక్క సువార్త పరిచర్య కాలంలో కట్టిన సంఘం అండి. ఆ సంఘములో పౌలు గారు చూడండి అనేక పర్యాయములు చూడండి దేవుని యొక్క సువార్త ప్రకటించి దేవుని మాటలు చెప్పి, నాయందు నాకు ఏ దోషము కానరాదు, అయినను నేను నీతిమంతుడిని కాను, నన్ను విమర్శించువారు ప్రభువే అన్నాడు. ఈ మాటలు ఎందుకు మాట్లాడాలి అంటే, పౌలు గారు పౌలు యొక్క జీవిత చరిత్ర అనేది, పౌలు ఒక యూదుడు, బెన్యామీను గోత్రంలో పుట్టినవాడు. వారి పితరులైనా చూడండి దేవుని యొక్క మార్గాల్లో, ఆరాధన క్రమంలో తన సమాన వయస్కుల కంటే పౌలు చాలా భక్తిలో ఆధిక్యత పొందినవాడు. భక్తిలో చూడండి నిష్కపటంగా, చూడండి కపటం లేకుండా నిష్కపటంగా తన సమాన వయస్కుల కంటే తానెంతో నీతిమంతుడిగాను, తనకు తాను నీతిమంతుడిగా, యథార్థమంతుడిగా అనుకునే వ్యక్తి. గమలీయేలు పాదముల మీద శిక్షణ ట్రైనింగ్ పొందేవాడు. పితరుల దేవుడైనా చూడండి యెహోవా దేవుని కొరకు ప్రాణం పెట్టేవాడు. అటువంటి గొప్ప విశ్వాసం కలిగిన వాడు దేవుడు అంటే. కానీ మార్గం తెలియక, సత్యం తెలియక, దేవుడు మాట్లాడే అనుభవం తెలియక, పితరుల ధర్మశాస్త్ర సంబంధమైన నిష్ఠయందు
శిక్షణ పొందుచు ఇంకా ఎన్నో రకాలుగా దేవుని కొరకు చూడండి త్యాగం చేసిన వాడు. అటువంటి వ్యక్తి ఒకానొక సందర్భాల్లో చూడండి క్రైస్తవుని హింసిస్తూ, యేసుక్రీస్తు వారిని ఆరాధించే వారిని హింసిస్తూ, చిత్రహింసలు పెడుతూ ఎన్నో రకాలుగా శ్రమలు పెట్టాడు. ఒకానొక రోజున ప్రధాన యాజకుల యొద్ద పత్రికలు తీసుకొని దమస్కు మార్గాన్ని వెళ్తున్నాడు. ఎందుకంటే క్రైస్తవులను కొట్టాలి, హింసించాలి, చంపేసేయాలని. వారు మోసే ధర్మశాస్త్రానికి వ్యతిరేకంగా ప్రార్థన చేస్తున్నారు, భక్తి చేస్తున్నారు, మోసే యొక్క ఆచారాలు మార్చేస్తున్నారు, పితల యొక్క ధర్మశాస్త్రం మార్చేస్తున్నారు, క్రమాన్ని మార్చేస్తున్నారు. ఈయన ఎవరో యేసుక్రీస్తు ప్రభు అంట ఫస్ట్గా వచ్చి కొత్తగా వచ్చి పితరుల ఆచారాలు మార్చేస్తున్నాడు, విశ్రాంతి దినాన్ని పాటించట్లేదు. తరువాత ఏకాంతం అన్నాడు, ఏకాంత ప్రార్థన అన్నాడు, లేక చెట్లలో చేలలో కూర్చొని ప్రార్థన అంటున్నాడు. మన ధర్మశాస్త్రం మార్చడానికి వచ్చాడని చెప్పి ఆ మతాన్ని అనుసరించిన, అది మతం అనుకుని ఆ మతాన్ని అనుసరించిన వారిని చంపాలి, కొట్టాలని ప్రధాన యాజకుల యొద్ద పత్రికలు తీసుకొని దమస్కు మార్గాన సిరియా దేశం, దమస్కు మార్గం అంటే సిరియా దేశంలో ఆ మార్గాన్ని వెళ్తా ఉన్నాడు. ఏమండి, ఆ మార్గాన్ని వెళుతున్నప్పుడు దేవుడు తనతో మాట్లాడతాడు. సౌలా సౌలా నీవేళ నన్ను హింసిస్తావు. అపోస్తుల కార్యములు 9:3 నుండి చదివితే అక్కడ యేసుక్రీస్తు వారు పౌలు గారితో మాట్లాడుతూ ఉన్నారు. అతను ప్రయాణము చేయొచ్చు దమస్కు దగ్గరకు వచ్చినప్పుడు అకస్మాత్తుగా ఆకాశము నుండి ఒక వెలుగు అతని చుట్టూ ప్రకాశించెను. అప్పుడు అతడు నేల మీద పడి సౌలా సౌలా నీవేళ నన్ను హింసిస్తావని చెప్పి ఒక్క స్వరము తనతో పలుకుట మాట్లాడటం విన్నాడు. ప్రభువా నువ్వు ఎవడవు? ఏమండి, యేసుక్రీస్తు వారు అతనితో మాట్లాడుతూ ఉన్నారు. అందుకని ఈ మాటలు చెప్పాడు. నా యందు నాకు ఏ దోషము కానరాదు. నేను నీతిమంతుని అనుకుంటున్నాను, మారుమనసు పొందాను అనుకుంటున్నాను, సత్యం ఉందనుకున్నాను, పేరు ఇంకా మంచి క్రైస్తవత్వం నేను అనుకుంటున్నాను. కానీ నా యందు నాకు ఏ దోషము కానరాదు. ఇందుని బట్టి నేను నీతిమంతులను కాను. నన్ను విమర్శించేవారు ప్రభువే. ఏమండి, ఈ దమస్కు మార్గాన నేను నీతిమంతుని అనుకొని వెళ్తున్నాడు. ఎవరో క్రైస్తవులు నీతిమంతులు కారు, వారిని కొట్టాలి, చిత్రహింసలు పెట్టాలని చెప్పి వెళ్తా ఉన్నాడు. అటువంటి సందర్భాల్లో దేవుడు అతనితో మాట్లాడతాడు. ఈనాడు చాలామంది బైబిల్ మీద బురద చల్లేవారు, మతోన్మాదులు కొంతమంది యేసుక్రీస్తు వారు దేవుడు కాదు, యేసుక్రీస్తు వారు ఒక ప్రవక్తే కానీ దేవుడు కాదు, లేక బైబిల్లో తప్పులు ఉన్నాయి, లేకపోతే ఇంకా అది ఇదని చెప్పి రకరకాలుగా బైబిల్ని బురదలు చల్లుతూ వచ్చారు. మరి యేసుక్రీస్తు వారు దేవుడు కాకపోతే పౌలు గారితో ఎవరు మాట్లాడారు అమ్మా? పౌలు గారితో మాట్లాడింది ఎవరు? యేసుప్రభు చనిపోయాక మాట్లాడారా, బ్రతుకున్నప్పుడు మాట్లాడారా? ఎప్పుడండి? ఆయన చనిపోయి ఆరోహణకి వెళ్ళిపోయిన తర్వాత ఆత్మస్వరూపిగా వచ్చి మాట్లాడారు. ఏం చేశారు? ఆత్మస్వరూపిగా వచ్చి మాట్లాడారు. ఆయన సజీవుడు, సజీవమైన దేవుడు. నేను సదాకాలం మీతో ఉంటానన్నాడు. అటువంటి పరిస్థితుల్లో పౌలు గారితో ప్రభువు మాట్లాడుతూ వచ్చారు. ఏమన్నారు? నా యందు నాకు ఏ దోషము లేదు, ఇందును బట్టి నేను నీతిమంతులను కాను, నన్ను విమర్శించేవారు ప్రభువే. ప్రభు విమర్శించినప్పుడు, ప్రభు తనతో మాట్లాడినప్పుడు, నువ్వు క్రైస్తవులు కాదా హింసించేది, నన్ను హింసిస్తున్నావు,
నన్ను కొడుతున్నావు, నాతో విరోధం ఉంటున్నావు, నువ్వు హింసించేది నన్ను అని ఎప్పుడైతే ప్రభువు మాట్లాడారో అప్పుడు అతనిలో ఒక మార్పు అనేది కలిగింది. అయ్యో, నేను చేసేది తప్పు, పాపము, చెడుతనము, ఇది నేను చేసేది కరెక్ట్ కాదని దేవుడు తనతో మాట్లాడినప్పుడు అర్థమైందండి. ఏమండి, ఇందాక అయ్యగారు రాళ్ళు తొలగించాలి, ఫస్ట్ చెప్పిన అయ్యగారేమో భ్రష్టత్వం నుంచి బంధించబడ్డారు, పాపంలో బంధించబడ్డారు, బంధకాల నుంచి విడిపించబడాలని ఫస్ట్ చెప్పారు. ఈయనేమో రాళ్ళు తొలగించాలని చెప్పారు. అయితే ఈ రాళ్ళు తొలగించాలన్నా, భ్రష్టత్వం విడుదల పొందాలన్నా, ఏమండి ఇవన్నీ చూడండి, ఏది కలగాలన్నా కానీ దేవుడు నీతో మాట్లాడాలి, దేవుడు నీతో చెప్పాలి. పౌలు గారితో చెప్పినప్పుడు ఇక ఆయన చనిపోయేంత వరకు పలానా చోటకు వెళ్ళు, గమలీయేలు పాదంలో ట్రైనింగ్ పొందిన నీకు మారుమనసు రాలేదు. అననీయ అనే శిష్యుడు అదిగో తిన్నదనబడిన మార్గానికి వెళ్ళు, ఆ పట్టణంలో అననీయ ఉన్నాడు, అతను నీ కొరకు విచారణ చేస్తాడు, వెళ్ళు అని చెప్పి దేవుడు మాట్లాడినప్పుడు అననీయ దగ్గరికి ప్రభు చేత పంపబడి దేవుని చేత ఏర్పాటయ్యి శిష్యరకం చేసే ఆ యొక్క అననీయ శిష్యుని వద్దకు వెళ్ళినప్పుడు అతను పౌలు కొరకు విచారం చేసి అతని తల మీద చేతుల నుంచి ప్రార్థించినప్పుడు ఏమని అండి, అప్పుడే అతని కన్నుల నుండి పొరల వంటివి రాలిపోయినాయి. అది 17-18 వచనాలు ఉంటాయి ఆ మాటలు. అప్పుడే అతని కన్నుల నుండి పొరల వంటివి రాలగా దృష్టి కలిగి లేచి బాప్తీసము పొందెను. చూడండి పిల్లారా, ఈనాడు చాలామంది వారి కన్నుల నుంచి పొరల వంటి రాలిపోకోకుండానే, పాపక్షమాపణ కలక్కోకుండానే నీటి ద్వారా చూడండి బుడంగం తీసుకెళ్ళి నీళ్ళ ముంచేస్తున్నారండి. ఏమండి, ఇక అదే రక్షణ, అదే మారుమనసు, అదే పాపక్షమాపణ. మారుమనసు లేకుండా క్రైస్తత్వాన్ని అడ్డుదారి చూడండి పక్కదారి పట్టిస్తున్నారు. మార్గం ఒక రకంగా ఉంటే వాళ్ళు ఒక రకంగా చూడండి మార్గాలు తప్పిస్తూ వచ్చారు. ఏమండి, పౌలు ప్రార్థన చేశాడు. పౌలు చూడండి అననీయ శిష్యుడు పౌలు కొరకు విచారణ చేశాడు. 3 దినాలు అన్నపానాలు లేకుండా ఒక దగ్గర కూర్చొని ప్రార్థించాడు. ఆ దేవుని చేత ఏర్పాటైన సేవకుని ద్వారా ఏమైంది, అతని కళ్ళ నుంచి పొరల వంటి రాలిపోయినాయి, దృష్టి కలిగింది, లేచి బాప్తీసం పొంది ఆహారం పుచ్చుకున్నాడు. ఏమండి, పరిశీలించాలి. పౌలుకు భక్తి అర్థం కాలేదు. ఎంత మోషే ధర్మశాస్త్ర ప్రకారం నడుచుకున్నప్పటికీ, నామకార్థంగా జీవిస్తున్నప్పటికీ చూడండి అతనికి భక్తిలో సారాంశం తెలియలేదు. అసలు భక్తి ఏంటో తెలియలేదు, మారుమనసు అంటే తెలియలేదు. యేసుక్రీస్తు వారిని గురించి ఏమండి ధర్మశాస్త్రంలో 360 సార్లు పైన రాయబడి ఉందండి. అయినప్పటికీ క్రీస్తుని గురించి ఎవరికి గమలీయేలుకి తెలియలేదు, పౌలు గారికి చెప్పలేదు. ప్రభువుని గురించి ధర్మశాస్త్రం రాయబడింది. ఆ రాయబడిన సంగతులు మెస్సియా వస్తాడని, కుమారుడు పుడతాడని, కన్యక గర్భవతి కుమారుని కంటారని, అదంతా కూడా చూడండి ధర్మశాస్త్రం రాయబడింది. యేసుక్రీస్తు రాకను గురించి పౌలుకి అర్థం కాలేదు, గమలీయేలుకే తెలియలేదు, ఇంకా పౌలు గారికి ఏం చెప్తాడు? అందుకని చూడండి, ఎప్పుడైతే ప్రభు తన్ను తాను ప్రభు అగపరుచుకున్నారో అప్పుడు పౌలు గారి నుంచి పాపము బయటకు వచ్చింది. ఏమండి, ఈనాడు చాలామంది ఎన్ని సంవత్సరాల బట్టి ప్రార్థనకి వెళ్ళినప్పటికి కూడా పాపం నుండి విడుదల పొందలేరండి. ఎందుకని? కారణం ఏంటి? మనం నీతిమంతులు అనుకుంటాం, మనలో పాపం లేదనుకుంటాం. ప్రభు నిన్ను విమర్శించాలి, ప్రభు నీతో మాట్లాడాలి. ప్రభు నీతో మాట్లాడినప్పుడే చాలామంది అనుకుంటారు ఆది యందు వాక్యం ఉంది, వాక్యం దేవుని యొద్ద ఉంది, వాక్యమే దేవుడై ఉన్నారు. వాక్యం మాట్లాడుతుంది కదా, నేను ఇప్పుడు వాక్యం చెప్తున్నానండి, మీ అందరితో దేవుడు మాట్లాడినట్టే. అవునా? నేను ఒక గంట చెప్పి అవతలకి వెళ్ళిపోతా. మీరు మారుమనసు పొందగలరా? పొందుతారా? ఏమండి, మరి దేవుడు మాట్లాడినట్టే నేను చెప్పేది. వాక్యం నేను మాట్లాడేది, వాక్యం మాట్లాడింది దేవుడు మాట్లాడినట్టే. మరి అలాంటప్పుడు నువ్వు ఎందుకు మారుమనసు పొందట్లేదు? నీకు మార్పు ఎందుకు రావట్లేదు? ఏమండి, గ్రంథం ఉన్నప్పటికీ, వాక్యం ఉన్నప్పటికీ
పౌలు గారి టైంలో వాక్యం ఉంది, గ్రంథం ఉంది, ధర్మశాస్త్రం ఉంది, అయినప్పటికీ మారలేదు. స్వయంగా వ్యక్తిగతంగా ప్రభు వచ్చి మాట్లాడినప్పుడు పౌలు గారిలో మార్పు వచ్చింది. తాను చనిపోయేంత వరకు మంచి పోరాటం పోరాడి చనిపోయేంత వరకు పాపం చేయలేదు. ఏమండి, పరిశీలించాలి. దేవుడు మాట్లాడటం అంటే వాక్యం ద్వారా మాట్లాడటం వేరు, కలలో మాట్లాడటం వేరు, దర్శనమిచ్చి దేవుడు మాట్లాడటం వేరండి. ఏమండి, దేవుడు ఆ విధంగా పౌలు గారితో మాట్లాడినట్టు నీతో మాట్లాడినప్పుడు నీ పాపం ఏంటి నీకు ఎల్లరవుద్ది, అర్థమైపోద్ది, తెలిసిపోద్ది. నాలో ఈ తప్పు ఉంది, ఇది పాపము, ఇది అన్యాయం, ఇది అక్రమం, ఇది రాయి, ఇది చెడుతనం, ఇది భ్రష్టత్వం అని నీకు అర్థమవుద్ది. ఆ పాపాన్ని నువ్వు తొలగించుకోగలుగుతావు. ఏమండి, పరిశీలిస్తున్నావా? ఒకానొక సందర్భాల్లో రాజైన దావీదు తన పాపం తనకి తెలియదు, ఒక తప్పు చేశాడు. ఏమండి, ఏం తప్పు చేశాడండి? దావీదు గారు చేసిన తప్పు మీ అందరికీ తెలుసండి. ఏం తప్పు చేశాడు? ఒక పొరుగువాని భార్యనే పాపం చేశాడు. ఆమెను పాపం చేయటమే కాకుండా తన భర్తను చంపించాడు. రాజకీయంగా చూడండి, తన భర్తను చంపించాడు. ఒకనొక రోజున వసంతకాలమున బాగా ఆహారం తిని మిద్ది మీద తిరుగుతూ ఉన్నాడు. సాయంకాల సమయంలో మిద్ది మీద తిరుగుతున్నాడు. అటువంటి సందర్భాల్లో ఒక మిక్కిలి చక్కని స్త్రీ పక్కన స్నానం చేస్తుందని. మరి ఆ దినాల్లో బయట పక్కన పబ్లిక్ చేస్తుందో, లేకపోతే ఆ బాత్రూమ్కి డోర్ లేదు, పైన కప్పు లేదు, లేకపోతే డోర్ లేదు, ఈయన పైన చూస్తుంటే కనిపించింది. ఏమండి, పరిశీలించాలి, దైవ గ్రంథాలు పరిశీలన చేయాలి. ఆమెను చూసి ఒక మధ్యవర్తిని పంపించాడు. మధ్యవర్తి అంటే ఎవరు? ఒక ఆయన దగ్గర పనిచేసే వ్యక్తిని పంపించాడు. ఆమె ఎవరో కనుక్కోనరా, ఆ బిల్డింగ్లో ఉంటుంది, ఆమె ఎవరు కుమార్తె కనుక్కురమ్మంటే అతను వెళ్ళి పలానాయన కుమార్తె, పలానాయన భార్య అని చెప్పి దావీదునకు వర్తమానం పంపించాడు. అప్పుడు దావీదు ఏం చేశాడు? ఆమెను ఇంటికి పిలిపించుకొని ఆమెతో శారీరకంగా తప్పు చేశాడు. ఏమండి, ఈ విధంగా జరుగుతూ వస్తూ ఉంది, రోజు డైలీ జరుగుతూ వస్తూ ఉంది. కొంతకాలానికి చూడండి, ఆ స్త్రీ కబురు పెట్టింది, అయ్యా నేను నెల తప్పాను, నాకు గర్భం వచ్చింది, నా పరిస్థితి ఏంటని చెప్పి దావీదుని అడిగినప్పుడు, సరే నువ్వు మౌనంగా ఉండు, నేను మాట్లాడుతానని చెప్పి దావీదు ఏం చేశాడంటే, ఆ అమ్మాయి భర్త ఊరి అనే వ్యక్తి యుద్ధంలో ఉన్నాడండి. యుద్ధంలో ఉన్నవాడిని పిలిపించాడు. ఏదో సమాచారం తెచ్చేవాడిగా పిలిపించాడండి. పిలిపించి యుద్ధం ఎలా జరుగుతుంది ఏంటి, అసలు మన ప్రజలు ఎలా ఉన్నారు, అధికారులు ఎలా ఉన్నారని అడిగినట్టుగా అడిగి ఆ రాత్రి బాగా త్రాగబోపించి రాజులు తినే భోజనం పెట్టించి పోయి ఇంటికాడ పడుకన్నాడు. అతను ఒక రాజభక్తుడండి, దేశం కొరకు ప్రాణం పెట్టేవాడు. నా ఏలినవాడా రాజా, నా యజమాని యోవాబును నా తోటి వారైనా చూడండి రాజభటులు యుద్ధంలో వారు యుద్ధం చేస్తుంటే నేను తిని నా భార్య దగ్గర ఉంటాక నేను అంత రాజద్రోహిని కాదయ్యా, యెహోవా జీవంతో నేను వెళ్ళనా, ఎక్కడే ఉంటాను, అక్కడే పడుకున్నాడు. మళ్ళా రెండో రోజున కూడా ఏయో 4 మాయ మాటలు చెప్పేసి ఆ మాట ఈ మాట చెప్పేసి వెళ్ళిపోయి మళ్ళీ ఇంటికి వెళ్ళి పడుకోమన్నాడు. ఏమండి, ఆ రోజున కూడా అదే అన్నాడు. ఇక ఇతను ఎట్టగో పడుకోవటం చెప్పి దావీదు ఏం చేశాడంటే ఒక లెటర్ రాపిచ్చి, ఈ లెటర్ తీసుకొచ్చిన వాడిని నువ్వు చంపినట్టుగా ఉండకూడదు, నేను చంపినట్టుగా ఉండకూడదు, వీడు చావాలి. ఏం చేయాలి? బలవంతులైన వారి చేతిలో పెట్టి యుద్ధంలో నశించినట్టుగా అతను నశించిపోవాలని చెప్పి దావీదు లెటర్ రాశాడు. ఎవరికండి? సైన్యాధిపతి అయిన యోవాబునకు. సైన్యాధిపతి అయిన యోవాబు అంటే ఎవరో? దావీదు యొక్క మేనల్లుడు. దావీదుకి 3 మేనల్లుడు ఉన్నారు. ఒక అతను యోవాబు ఇశ్రాయేలు యోధా సైన్యములో సైన్యాధిపతి. రెండో వాడు చూడండి అభిషై దావీదునకు బాడీ గార్డు, అంగరక్షకుడు, అంటే గన్మ్యాన్ అంటారండి. మూడో వాడు ఆషాహేలండి, అతను సైన్యంలో ఉంటాడు, లేడీ అంత ఏకంగా పరిగెత్తగలిగిన వాడండి. ఈ 3 దావీదుకి ఏమండి షరియా కుమారులండి.
దావీదుకి 2 అక్కలు ఉన్నారు, 8 మంది అన్నలు ఉన్నారు. వీళ్ళల్లో వీళ్ళు మేనలుడని. అప్పుడు చూసుకున్నాడు, చదువుకున్నాడు. అప్పుడు ఆ ఊరియాత ఏమన్నాడంటే, కత్తి ఒకప్పుడు ఒకని మీద పడిద్ది, ఇంకొకని మీద పడిద్ది, యుద్ధం బలంగా చేసి, అంటే యుద్ధ సమాచారం కనుక్కున్నలాగా నటించాడు దావీదు. ఏమండి, కత్తి ఒకప్పుడు ఒకని మీద పడిద్ది, ఇంకొకరి మీద పడిద్ది, యుద్ధం బలంగా చేసి వాళ్ళని ఆక్రమించండి అని చెప్పి ఆ లెటర్ ఇచ్చి పంపిస్తాడు. ఏమండి, ఈ లెటర్ తీసుకెళ్ళి అర్మం కర్మ లేకుండా పిచ్చివాడు పాపం ఆ నీతిమంతుడైన ఊరియా ఏం చేశాడు, తీసుకెళ్ళి యోవాబునకు ఇచ్చాడు. చదువుకున్నాడు, కింద నుంచి పైకి చూశాడు. చూసి వీళ్ళని ఏం చేయాలరా అని చెప్పి అనుకొని, అమ్మోనీలైన వారు బలవంతులని, అమ్మోనీల దేశం యుద్ధం జరుగుతుంది, అమ్మోనీలైన వారు బలవంతులు, వారు బలవంతుల చేతులు పెట్టి, అసలు రాజనీతి, యుద్ధంలో రాజనీతి ఏంటంటే, అప్పుడు ఆ టైంలో జరిగే యుద్ధం ఏంటంటే 3 అధికారులు ఉన్నారు. ఒక అతను యోవాబు, ఇంకొక అతను అభిషై, ఇంకొక అతను ఇత్తయి అనేవారు. ఈ ముగ్గురు చూడండి 3 బ్యాచ్లకు వెళ్ళిపోయి యుద్ధం చేస్తున్నారు. ఒక బ్యాచ్ గెలిచినప్పుడు ఓడిపోయే వారికి సహాయం రావాలని. మనం కన్నా పనికి వెళ్ళినప్పుడు వరి కోతకి వెళ్తే ముందుగా కోత కోసిన వాళ్ళు ఏం చేయాలంటే, గబగబా పాయ కోసుకొని వెళ్ళిపోయాను వీళ్ళు చెట్ల కింద వెళ్ళి కూర్చుంటారా? కూర్చోకూడదు. కానీ ఏం చేయాలి, వెనకబడ్డోడికి సహాయం చేయాలి, వెనక కోసేవారికి సహాయం చేయాలి. ఊడుపులు వేసేటప్పుడు కూడా అంతే, ముందేసుకుపోయిన వాడు వెనకోళ్ళకి సహాయం చేయాలి. ఏ పని చేసేవాడికైనా సహాయం చేయాలి, సహకారిగా ఉండాలి. పనిలో కొంతమంది చేయగలిగిన వారు ఉంటారు, కొంతమంది చేయలేని వారు ఉంటారు. ఆ పని చేయకోకుండా ఏం చేశాడంటే, ముందు అతను చావాలి. ఎవరో ఊరియా చనిపోవాలి, అది రాజుగారి ఆజ్ఞ, రాజుగారి యొక్క ఉద్దేశము. ఏదో రకంగా చూడండి బలవంతులైన వారి చేతులు పెట్టి చంపేశారు, చనిపోయాడు. ఇక ఆయన చనిపోవటమే కబురు వచ్చేసింది. అప్పుడు ఎవరండి, ఇంటికాడ ఉన్న ఆయన భార్య ఎవరో బేత్షెబా ఏం చేసింది, భర్త చనిపోయేసరికి అంగలార్చిందంట. అసలు ఎంత దొంగేటి పండి అది, అసలు ఆ ఏడిపోవడం నమ్ముతారా? ఏం చేసింది, భర్త చనిపోయినప్పుడు అంగలార్చిందంట. అసలు అంగలార్చామా, ఇంకో వేరే వారితో సాంగత్యం ఎందుకు పెట్టుకోవాలి, వేరే వ్యక్తితో సహవాసం ఎందుకు పెట్టుకోవాలి? ఒకవేళ రాజుగారు బుద్ధి లేక అమ్మ ఆయన రమ్మని అడిగాడు అనుకోండి, ఏమేం చేయాలి, రాజా ఏంటయ్యా రాజు అంటే నువ్వు దేవుడు లాంటివాడివి, నాకు తండ్రి లాంటివాడివి, అదేంటి నా భర్త గారు నీ సైన్యంలో యుద్ధం చేస్తున్నాడు, నేను ఎంత ఒంటరిగుంటే మాత్రం అలా అనొచ్చునా? ధర్మశాస్త్రం ఏం చెప్తుంది, దేవుడు ఏం చెప్తున్నాడు, దైవవాక్యం ఏం చెప్తుంది, ఈ విధంగా చేయటం మీకు తగునా? అయ్యో తప్పయ్యా రాజా, మీ పాదాలకు వందనాలు, అలా చేయకూడదు నాయన, వద్దని చెప్పి రాజుగారు బుద్ధి చెప్పాల్సింది పోయి ఆయన పిలిచాడని చెప్పి గబగబా వెళ్ళిపోయి గర్భిణి వచ్చాక భర్తని అక్రమంగా చంపేపించి, ఎవరి పాత్ర ఉందండి, భర్త చనిపోవటానికి పాత్ర ఎవరిది? ఈ మెయిన్ ఏముంది ఉందండి పాత్ర. ఈనాడు చూడండి ఇట్లా జరగట్లేదా, బైబిల్లో జరగట్లేదా? ఇదిగో పలానా భార్య అక్రమ సంబంధం పెట్టుకొని భార్యని హతమార్చింది, 15 ముక్కలు నరికింది, 14 ముక్కలు నరికింది, పలానా దొడ్లో పడేసింది, పలానా అక్కడ పడేసింది. ఎన్ని వార్తలు విన్నామండి, లేదా? ఉందా లేదా? ఏమండి, ఈ సోషల్ మీడియా వచ్చాక ఎక్కడెక్కడ జరిగే ఎన్ని వస్తున్నామండి. లేదా పరిశీలించాలి, ఇటువంటి దొంగ ఏడుపులు ఏడ్చేవారు ఎంతమంది ఉన్నారు. బేత్షెబా చూడండి, తన భర్త చనిపోయినప్పుడు అంగలార్చినట్టుగా బైబిల్ చెప్తుంది. ఎందుకు అంగలార్చా నీవు? నీ భర్త మీద ప్రేమ ఉంటే, నీ భర్త మీద గౌరవం ఉంటే అసలు అటువంటి పరిస్థితికి నువ్వు తెచ్చేదానివే కాదని. ఏమండి, ఇదంతా చేశాడు దావీదు ఏమి ఎరగనోళ్ళలాగా, చక్కగా మేసాలు దూకొని తలకు రంగులేసుకొని ప్రశాంతంగా ఇంట్లో కూర్చున్నాడు. అప్పుడు దేవుడు చూసి, ఓరి దావీదా, ఎర్రి దావీదా, నువ్వు చేసిన ఈ నీచమైన పని ఏంటని ఒక ప్రవక్తను పంపించాడు దావీదు దగ్గరికి. ఎవరిని పంపించాడు? నాతాను ప్రవక్తను పంపించాడు. నాతాను ప్రవక్తను పంపించి, ఒకానొక సందర్భాల్లో ఒకానొక పట్టణంలో 2 మనుషులు ఉన్నారు, ఒకడు ధనవంతుడు, ఒకడు పేదవాడు. ధనవంతుడికి అనేకమైన గొర్రెలు గొడ్లు విస్తారంగా ఉన్నాయి. ఈ దరిద్రుడికి ఆడగొర్రెపిల్ల ఒకటి, పేదవానికి ఒక ఆడగొర్రెపిల్ల ఉంది. ధనవంతుడి ఇంటికి బంధువులు ఎవరండి, అతిథులు వచ్చారు. అతిథులు వస్తే
ఈ విస్తారమైన గొడ్లు గొర్రెల్లో నుంచి ఒకదాన్ని ఆయత్తపరచుకోకుండా ఆ పేదవాడు గొర్రెపిల్లని తీసుకెళ్ళి ఆయత్తపరిచాడు. అతన్ని ఏం చేయాలని చెప్పంటే దావీదు భక్తుల్లాగా కస్సన ఎగిరిపడ్డాడు. కస్సన ఎగిరిపడి ఏమన్నాడు, ఆ మనుషుడు మరణానికి పాత్రుడు. సమూయేలు 2వ గ్రంథం 12 అధ్యాయంలో 7 మొదటి నుంచి చదువుకుంటే ఈ స్టోరీ ఉంటుంది. ఏమండి, అప్పుడు ఆ ఎద్దుకు ఆ యొక్క గొర్రెకు బదులుగా ధర్మశాస్త్ర వాక్యాన్ని వల్లించాడండి. ఎద్దుకు బదులుగా 5 ఎద్దులు ఇవ్వాలి, గొర్రెకు బదులుగా 4 గొర్రెలు ఇవ్వాలని చెప్పి ఆ మనుషుడు మరణానికి పాత్రుడు, అతను చంపాలని చెప్పి మాట్లాడాడు. అప్పుడు నాతాను ప్రవక్త ఏమన్నాడు, నాయనా, పెద్ద భక్తుల్లా చెప్తున్నావు నాయనా, మనుషుడవు నీవే, ఏలు పెట్టి చూపించాడు. ఆ మనుషుడవు నీవే. ఏమండి, నిన్ను గొర్రెలు కాసుకునేవాడిని తీసుకొచ్చి, ఒక పాడి గొర్రెలు వెంబడించేవాడిని తీసుకొచ్చి, గొర్రెల దొడ్లో నువ్వు నీసు కంపు కొట్టేవాడిని తీసుకొచ్చి, సింహాసనం ఎక్కించి, నీ యజమాని భార్యలను నీ కౌగిట అప్పగించి, నిన్ను ఒక రాజును చేసి, చక్రవర్తిని చేసి, నిన్ను ఆశీర్వదించి, నిన్ను దీవించి, ఈ విధంగా నేను తయారు చేస్తే నువ్వు లాస్ట్కి ఇలాగ చేస్తావా? ఇదిగో నీవు నన్ను లక్ష్యం చేయక హిత్తీయుడగు ఉరియా భార్య నువ్వు ఆక్రమించుకున్నావు కాబట్టి నీ ఇంటి వారికి సదాకాలములు యుద్ధములు కలుగును, నీకు పుట్టిన బిడ్డ నిత్యంగా చస్తాడు, నీవు చూస్తుండగానే నీ భార్యలను తీసి నీ పొరుగువానికి అప్పగిస్తాను, పట్టబగలేవాడు దాంతో వాళ్ళతో శయనిస్తాడు. ఎంత ఘోరమైన పాపం చూడండి. దేవుడు విమర్శిస్తేనే పాపం బయటకు వచ్చేది, దేవుడు చెప్తేనే పాపం బయటకు వచ్చేది. ఏమండి, దావీదులో ఉన్న యొక్క నీతి ఏంటంటే, వెంటనే దావీదుని దేవుడు కోరుకున్న కారణం ఏంటంటే, దావీదు తప్పని తెలిస్తే చెప్తే వెంటనే సరి చేసుకుంటాడు. పశ్చాత్తాపడ్డాడు. ఏంటి రాజుగారికి ఎట్ట చెప్పేవేంటి, నేను రాజునైతే నాతో చెప్పేవేంటని ఆ ప్రవక్తను తీసుకెళ్ళి చెరసాల పడలేదు, కొట్టలేదు, తిట్టలేదు, ఏమనలేదు. ఏమన్నాడు, అయ్యా నేను పాపం చేశాను, నేను తప్పు చేశాను, పాపం చేశాను అని పశ్చాత్తాపడి నాతాను ప్రవక్త దగ్గర ఒప్పుకున్నాడు. నీవు చావకున్నట్లు యెహోవా నీ పాపాన్ని పరిహరించాడు, కానీ నిత్యంగా నీకు ఆ శిక్ష మాత్రం తప్పించుకోలేవు. చూడండి, పరిశీలించండి పిల్లారా, దేవుడు చెప్పినట్టుగానే జరిగింది దావీదునకు. ఈనాడు వ్యభిచారంలో రోజు గొడవేనండి. మీరు గుర్తుపెట్టుకోండి, దావీదు వ్యభిచారం చేశాడు, నీ ఇంటి వారికి సదాకాలములు యుద్ధము కలుగును అన్నాడు. మరి వ్యభిచారంలో పద్దాక యుద్ధమేగా. భర్త లేటుగా వస్తే భార్య యుద్ధం, భార్య ఎక్కడన్నా ఏదైనా ఇదవుతే భర్తకు అనుమానం, భార్యని నమ్మడం, భార్య మీద అనుమానం, రోజు యుద్ధమే. రోజు అనుమానం ఉండడం, రోజు యుద్ధమే. ఆ భార్య తప్పు చేసినా చేయకపోయినా రోజు యుద్ధమే, గొడవే. ఏమండి, ఒకవేళ భార్య చూడండి, భార్య భర్త లేటుగా వస్తే, భర్త ఏదైనా అనుమానం పడితే భార్య ఎప్పుడు యుద్ధమే. అక్కడే ఉండి రాపోయావా, అక్కడే ఇదైపోవా, ఇది చేసావా, ఇప్పుడు దాకా ఎక్కడ తగలబడ్డావు, అది పడ్డావు, ఇది పడ్డావు, ఎన్నెన్నో రోజు యుద్ధాలండి. మనశ్శాంతం, వాడు మనశ్శాంతం లేక జుట్టు బీక్కొని ఏ ఊరు బయటకు పరిగెత్తి ఏదో ఒకటి చేసుకొని మందో మాకో తాగి చనిపోవాలనుకుంటాడు. అలా జరిగిన కేసులు బోల్డనుండి. అందుకని దావీదు పాపము అర్థం కాలేదు. ఎవరు చెప్తే అర్థమైంది? దేవుడు చెప్తే అర్థమైంది. దేవుడు తన ప్రవక్తను, నాతాను ప్రవక్తను పంపిస్తే అప్పుడు అర్థమైంది. అయ్యో నిజంగా నేను పాపం చేశాను. అప్పుడు ఏడ్చి కన్నీళ్ళు విడిచి పరుపు తేలిపోయేటట్టుగా ఏడ్చాడండి. మరలా ప్రభువా, నీ రక్షణానందం నాకు కలగజేయను ఆయన, ఇస్సోపుతో నన్ను కడిగయ్యా, హిమము కంటే నన్ను తెల్లగా చేపరపు అని ఊరియా భార్య దగ్గరికి వెళ్ళి వచ్చిన తర్వాత ఈ యొక్క కీర్తన రాశాడండి. అందుచేత ప్రియులరా, ఏ మనిషికి కూడా తనలో తప్పు తనకే బయటికి రాదని దేవుడు చెప్పాలి, దేవుడు మాట్లాడాలి. ఈ సువార్త యొక్క ఉద్దేశం ఏంటంటే, దేవుడు నీతో మాట్లాడినప్పుడు నీ పాపం బయటకు వస్తుంది, నీ అక్రమం బయటకు వస్తుంది, నీ చెడుతనం బయటకు వస్తుంది, నీ అబద్ధాలు బయటకు వస్తాయి, నువ్వు దొంగిలించింది బయటకు వస్తుంది. ఏ తప్పు అయితే నీలో ఉన్నదో, దేవునికి నీకు మధ్య ఆ రాయి ఉందో, ఆ రాయి అనేది, పాపం అనేది బయటకు వస్తుంది. దేవుడు నీతో మాట్లాడాలి, దేవుడు నీతో సంభాషించాలి. అందుకని పౌలు, నా యందు నాకు ఏ దోషము కానరాదు, అయినను నేను నీతిమంతుని కాను, నన్ను విమర్శించేవారు ప్రభువే. ప్రభు విమర్శిస్తే చూడండి పాపం బయటకు వస్తుంది. దేవుడు మాట్లాడటం వల్ల నీకు ఉపయోగం ఏంటంటే, ఆనాడు మరియమ్మ తల్లి
యేసుక్రీస్తు వారిని కన్న తల్లి మరియమ్మ తల్లి పెళ్లి కాకుండానే గర్భం ధరించారు. పరిశుద్ధాత్మ వల్ల గర్భం ధరించారు. ఒక మూర్ఖుడు అంటాడు, బైబిల్లో ఎప్పుడు కూడా ఒక మూర్ఖుడు అంటాడు, ఒక మతోన్మాది, అసలు యేసుప్రభు తల్లి ఎవరు చెప్పు, తండ్రి ఎవరు చెప్పు, యేసుప్రభు తండ్రి ఎవరు చెప్పాలంట. అది ఎంత మూర్ఖుడండి. దేవుడు ఈ లోకానికి రావాలనుకున్నారు. ఈ లోకానికి రావాలనుకున్నప్పుడు ఒక కన్యకని ఏర్పాటు చేసుకున్నాడు. ఇక ఆమె ద్వారా రావాలి. ఏమండి, చెవులో నుంచి వస్తేనో, ముక్కులో నుంచి వస్తేనో, కాళ్ళ నుంచి వస్తేనో అది విపరీతం కదండి. అది అలా జరగదుగా. మనుషుని యొక్క పుట్టుక జనరేషన్ ఎలా జరుగుతుందో అలా రావాలి. ఆయన ఏం చేశాడంటే పరిశుద్ధాత్మ, యేసుక్రీస్తే పరిశుద్ధాత్మ, తండ్రియే యేసుక్రీస్తు, తండ్రి కుమార పరిశుద్ధాత్మ ముగ్గురు ఒకళ్ళేనండి. అప్పుడు ఆ పరిశుద్ధాత్ముడైన యేసుక్రీస్తు వారు ఒక కన్యకని ఏర్పాటు చేసుకొని ఆమెలోంచి రావాలని ఆమెను ఏర్పాటు చేసుకొని ఆమె గర్భంలో ప్రవేశించాడు. ఏమండి, 9 మాసాలు 10 మాసాలు మోసి ఆ మరియమ్మ తల్లి ప్రసవించింది కంది. అప్పుడు శరీరానుసారంగా ఆ యొక్క యోధా గోత్రం పుట్టిన యోసేపు శరీరానుసారంగా తండ్రి అని ఆ యొక్క జనన విధానం, ఆ యొక్క వంశావళిలో తండ్రి యోసేపు యొక్క యోధా వంశంలో నుంచి ప్రభు రావాలి కాబట్టి ఆయన ఏర్పాటు చేసుకొని మరియమ్మ గారికి శరీరానుసారంగా భర్త యోసేపు, ఆయన తండ్రిగా పిలువబడ్డాడు. అసలు యేసుప్రభు వారికి తండ్రి ఎవరండి? తండ్రి లేడని ఉన్నారా? ఆయన ప్రవక్తగా వచ్చారు కాబట్టి నా తండ్రి నా తండ్రి అని తండ్రిని ఎగ్జాంపుల్గా చూపించారు. అంటే మనం ప్రార్థన చేయడానికి ఒక ఎగ్జాంపుల్గా తండ్రిని చూపించారు తప్ప యేసుక్రీస్తు వారి తండ్రి ఉంటారా? దేవుడికి తండ్రి ఎక్కడ ఉంటారండి? ఆయన భూమి మీదకి రావాలి, ఒక పరిశుద్ధురాలు ఒక కన్యకను ఏర్పాటు చేసుకుని ఆమె ద్వారా వచ్చారు. అంతేగాని పరిశుద్ధాత్మ యేసుప్రభు తండ్రి, అసలు పరిశుద్ధాత్మ ఎవరో, తండ్రి ఎవరో, యేసుక్రీస్తు వారు ఎవరో, ముగ్గురు ఒకరే కదండి. ఆ తిక్కలతనం అర్థం కాని వ్యక్తి, ఆ మతోన్మాది అలా వాగుతూ ఉంటాడు. తండ్రి ఎవరో చెప్పండి, మీ యేసుక్రీస్తుకు తండ్రి ఎవరు? తండ్రి ఎవరు ఉంటారు? ఆయన ఈ లోకానికి రావటానికి ఆయన అంతటికి ఆయనే వచ్చాడు. అది వేరే పాయింట్. తరువాత ఈ మరియమ్మ తల్లి గర్భం ధరించినప్పుడు యోసేపు ప్రదానం చేయబడింది. ఎవరికండి? యోసేపునకు ప్రదానం చేయబడింది. మరి మన యొక్క మానవ నైజం ఏంటి అంటే పెళ్లి కాకోకుండానే గర్భం ధరిస్తే ప్రజలు కాకుల్లాగా పడుతారు. చేయరా? ఎంత నీతిమంతురాలైనా ఏమంటారు? ఏంట్రా పెళ్లి కాకుండా గర్భం ధరించింది, ఎవరితో సాంగత్యం చేయలేదంటుంది, మరి ఈ గర్భం యాడ్ నుంచి వచ్చింది? ఏం నీతిమంతురాలని పాపం లేదు నాకు, నీతిమంతురాలని యథార్థమంతురాలని అంటున్నాను. ఈ తప్పు, ఈ పాపం ఎక్కడి నుంచి వచ్చింది, ఈ గర్భం ఎక్కడి నుంచి వచ్చింది అని అందరు కాకుల్లా పడుతున్నారు. ఆ మాటలు యేసేపు గారు ముందే అంటున్నారు, ఒరే నీకు సిగ్గుందా సిగ్గు లేదా, నువ్వు ఎట్ట చూసి చేసుకుంటున్నావు, చూడకుండా చేసుకుంటున్నావు, ఏంటి గర్భం ధరించినప్పుడే అని ఆయన ముందు అనలేకపోయి ఆయన ముందు వినేటట్టుగా అనుకుంటూ వెళ్ళిపోతున్నాను. అప్పుడు యోసేపు నాకు కొంచెం బాధ కలిగింది. ఏమని? ఈ బాధలు నేను పడలేను బాబు, ఇవన్నీ ఈ నేరాలు ఇవన్నీ కూడా నాకు అవసరం లేదు, ఆమె నీతిమంతురాలు మంచిదే, నేను రహస్యంగా వదిలిపెట్టాలి, ఇక నాకు పెళ్ళి వద్దేమొద్దు, ఆమె నేను చేసుకుని చెప్పి ఏం చేశాడు? ఆమెను రహస్యంగా విడనాడా ఉద్దేశం కలిగి ఉన్నాడు. యోసేపు నీతిమంతుడై ఉండి తన కాబోయే భార్యను రహస్యంగా విడిచిపెట్టాలనుకున్నాడు. చూడండి, దైవ గ్రంథం మత్తయి సువార్త 1వ అధ్యాయంలో 19-20 వచనాలు చదవండి. అప్పుడు అతడు ఈ సంగతులను గూర్చి ఆలోచించుకొనుచుండగా ఇదిగో ప్రభుదూత స్వప్నమందు అతనికి ప్రత్యక్షమై, దావీదు కుమారుడైన యోసేపు, నీ భార్య అయిన మరియను చేర్చుకోవడానికి నువ్వు భయపడొద్దు, చింతపడొద్దు, ఆమె గర్భము ధరించినది పరిశుద్ధాత్మ వల్ల కలిగినది, నువ్వు చింతపడొద్దయ్యా, నువ్వు బాధపడొద్దు, భయపడొద్దు, ఆళ్ళాళ్ళు అంటున్నారన్న మాటలు నువ్వు పట్టించుకోవద్దు, నీ భార్యకు వచ్చిన గర్భము పరిశుద్ధాత్మ ద్వారా గర్భం ధరించింది, అందుకని నువ్వు ఆమెని విడనాడొద్దు, ఆమె దగ్గర చేర్చుకోమని దేవుని దూత చెప్పింది. ఆమె గర్భం నుండి ఒక శిశువు పుడతాడు, ఆయన లోకరక్షకుడు, యేసు అని పేరు పెడతారు. ఆయన తన ప్రజలను వారి పాపం నుండి విడిపించడానికి శక్తి కలిగిన వాడు, సామర్థ్యం కలిగిన వాడు. పిల్లారా చూడండి, ఆయనలో ఉన్న డౌట్ ఒక్క దెబ్బతో పటాపంచలైపోయింది. ఇప్పుడండి
ఎప్పుడు? యేసుక్రీస్తు వారు మాట్లాడినప్పుడు దూతను పంపించి, తండ్రి అనే దేవుడు దూతని, తన దూత అయిన గాబ్రియేలు దూతను పంపించి యోసేపుతో మాట్లాడినప్పుడు ఏమైందండి? ఆ యొక్క అనుమానం, ఆ జబ్బు, ఇదంతా కూడా చూడండి పటాపంచలైపోయి సంతోషంగా మరియమ్మ తల్లిని చేర్చుకున్నాడు. ఆమె కుమారుని కన్న వరకు ఆమెను ఎరగకుండాను రాయబడింది. ఏమండి ప్రియమైన దేవుని స్నేహితులారా, చూడండి, అందుచేతనే దేవుడు నీతో మాట్లాడాలి. నీతో మాట్లాడటం వల్ల నీ అనుమానాలు తీరిపోతాయి, భక్తిలో ఉన్న అనుమానం తీరిపోద్ది. నీతో మాట్లాడటం వల్ల నీకు పాపక్షమాపణ కలిగిద్ది. నీతో మాట్లాడటం వల్ల నీ ఇంట్లో ఎన్ని అక్రమాలు ఉన్నాయో, ఎన్ని చెడుతనాలు ఉన్నాయో, ఎన్ని అబద్ధాలు ఉన్నాయో, ఎన్ని మోసాలు ఉన్నాయో, ఎవరి దగ్గర దొంగిలించావో, ఏ తప్పు నీలో ఉన్నదో, ఇవన్నీ కూడా చూడండి పాపం బయటకు వచ్చేది. ఒకానొక సమయాల్లో ఇశ్రాయేలు ప్రజలు ఐగుప్తు దేశం నుండి వస్తున్నారు. ఐగుప్తు దేశం నుండి వస్తుంటే యెరికో పట్టణాన్ని జయించారు. యెరికో పట్టణాన్ని జయించి దేవుడు వారితో చెప్తాడు, అయ్యా, ఆ యెరికో పట్టణం అనేది ప్రాకారం కలిగిన పట్టణం, దాని చుట్టూ ప్రాకారాలు ఉంటాయండి. చైనా దేశం చుట్టూ చైనా వాల్ అనే గోడ ఎట్లా ఉంటుందో ప్రాకారం, అట్లాగే యెరికో పట్టణానికి ఏముందండి? ఆనాడు శత్రువులు విమానాలు, ర్యాకెట్లు ఇవన్నీ లేవండి. ఆనాడు శత్రువులు గుర్రాల మీద, ఒంట్ల మీద, ఏనుగుల మీద వెళ్ళి కత్తులు, కటార్లు, బాణలు, ఈట్లు అవి తీసుకొని యుద్ధం చేయాలి. అటువంటి సందర్భాల్లో మీరు ఆ పట్టణాన్ని అధిగమించాలి, దాన్ని జయించాలంటే ఆ పట్టణం చుట్టూ 7 రోజులు తిరగండి. 7వ రోజున 7 సార్లు తిరిగి ఆర్భాటంతో కేకలు వేయండి, అప్పుడు ఆ ప్రాకారాలు కూలిపోతాయి అని చెప్పి దేవుడు యెహోషువతో చెప్తే యెహోషువ అలాగే చేశారు. పట్టణ గోడలు కూలిపోయినాయి, ప్రాకారాలు కూలిపోయినాయి. దేవుడు వాళ్ళతో ఏం చెప్తాడంటే, ఆ పట్టణంలో ఉన్న మీరు ఏ వస్తువు, బంగారం, వెండి ఇవన్నీ ముట్టుకోకూడదు. కొన్ని దేవునికి ప్రతిష్ఠించే వస్తువులు ఏది ముట్టుకోకూడదు ఇవన్నీ చెప్తాడు. ఇవన్నీ చెప్పినప్పుడు వారిలో చూడండి ఆకాన్ అనే వ్యక్తి చూడండి ఏం చేశాడంటే 250 తులముల వెండి, 50 తులముల బంగారాన్ని మూటగట్టి, షేనార వస్త్రాన్ని మూటగట్టి దొంగిలించి తీసుకెళ్ళి మూటగట్టి తన గుడారంలో పాతి పెట్టుకొని ఏమీ ఎరగనోళ్ళలాగా వచ్చి సమాజంలో వచ్చి కూర్చున్నాడు. సమాజంలో కలిసిపోయాడు. దొంగతనం చేసినవాడు కనుక ప్రజల్లో వచ్చి కలిసిపోయినట్టుగా, నరహత్య చేసిన వాడు కనుక ఏమీ ఎరగనట్టుగా, భార్యను చంపినవాడు కనుక ఏమీ ఎరగనట్టుగా ప్రజల్లో, లేదా పోలీస్ స్టేషన్లో కేసు పెట్టినట్టుగా, నా భార్య ఏమైపోయిందో కనబడతలేని కేసు పెట్టినట్టుగా, లేదా భర్తను చంపిన మనిషి మా ఆయన ఎటుపోయాడు, నన్ను వదిలిపెట్టి ఎటుపోయాడు అని చెప్పి ఇదైపోయి సమాజంలో కలిసినట్టుగా కలిసిపోయి ఏమి ఎరగనోళ్ళ కూర్చున్నాడు. తర్వాత ఇశ్రాయేలు ప్రజలు హాయిపురం మీదకి యుద్ధానికి వెళ్ళారు. దేని మీదకండి? హాయిపురం మీదకి యుద్ధానికి వెళ్ళారు. పట్టణాన్ని జయించారు కానీ పురం కాడికి వచ్చేసరికి ఓడిపోతున్నారు. అంటే పురం అంటే కొంచెం పల్లెటూరు, ఒక మాదిరిది. పట్టణం అంటే ఏలూరు. ఇప్పుడు సపోజ్ ఏలూరు ఉంది, ఏలూరు పట్టణం, ఈ భీమడోలేమో పురం కింద వస్తుంది. ఇక్కడికి వచ్చేసరికి ఓడిపోతున్నారు. ఆ యొక్క అమోరీలు 36 చంపేశారండి. ఎవరిని? ఇశ్రాయేలు ప్రజల్ని 36 చంపేశారు. ఏంటి వాళ్ళకి అంతు పట్టట్లేదు, ఏం జరుగుతుంది, మేము ఎక్కడికి వెళ్ళినా మాకు ఓటమి లేదు, ఎందుకు ఇక్కడ 36 చనిపోయారు, కారణం ఏంటని చెప్పి నడిపించే నాయకుడని యెహోషువ ఆ ఇశ్రాయేలు పెద్దలు కొంతమంది కూర్చొని దేవుని దగ్గర ప్రార్థన చేస్తున్నారు. ప్రభా, ఆ యోర్దాను నది ఎందుకు దాటిచ్చావు ప్రభా? అక్కడే చంపపోయావా? ఐగుప్తు దేశం ఎందుకు దాటిచ్చావు? ఐగుప్తులో సమాధులు లేవని ఇక్కడ దాకా తీసుకొచ్చావా? ఏంటి ప్రభా చెప్పండి అయ్యా, మేము ఏం చేసాం, మా పాపం ఏంటి, మా నేరం ఏంటి, మా అక్రమం ఏంటి, మా చెడుతనం ఏంటి, చెప్పండి ప్రభా అని చెప్పి ఏం చేస్తున్నారండి? ఉదయం మొదలుకొని సాయంకాలం వరకు ఏడుస్తా ప్రార్థన చేస్తూ ఉన్నారు. అప్పుడు దేవుడు సాయంకాలాన్ని దేవుడు ఏం చెప్పాడు? యెహోషువ ఎందుకు ఇక్కడ ముఖం నేల మీద ప్రార్థన చేస్తావు? యెహోవా యెహోషువతో ఇట్లనెను, లెమ్ము, నీవేళ ఇక్కడ ముఖం నేల మోపుకొందువు, ఇశ్రాయేలు పాపం చేసి ఉన్నారు, నేను వారితో చేసిన నిబంధన వారు మీరి ఉన్నారు, శపితమైన దాన్ని కొంత తీసుకుని దొంగిలి బొంకి తమ సామాన్లు ఉంచుకున్నారు. కాబట్టి ఇశ్రాయేలీలు శాపగ్రస్తులై తమ శత్రువులు ఎదుట నిలువలేక తమ శత్రువులు ఎదుట వెనకకు తిరిగిరి,
శాపగ్రస్తులైన వారు మీ మధ్యన ఉండకుండా మీరు వారిని నిర్మూలన చేస్తున్న తప్ప నేను మీకు తోడై ఉన్నాను. మీలో శాపగ్రస్తమైన ఉంది, దాన్ని తీసి బయటపారండి. ఏమండి, పాపం బయటకు వచ్చింది. ఈనాడు చాలామంది ఇంట్లో అక్రమస్తులు పెట్టుకొని చక్కగా తెల్లచీర తెల్ల బట్టలు కట్టుకొని వెళ్ళిపోయి మోకరించి ఏసయ్య ఏసయ్య నీకు స్తుతులయ్య మోకాళ్ళ మెలిసి అందరూ చూడాలని చేతులు పైకెత్తి ప్రాణం చేస్తూ ఉంటారు. ఇంటి నిండా అక్రమాలే, ఇంటి నిండా మోసమే, ఇంటి నిండా అబద్ధాలే, ఇంటి నిండా ఘోరాలే, ఇంటి నిండా దోసుకున్న సొమ్ములే, ఇంటి నిండా దోసుకున్న సొమ్ములే, లంచాలే, వడ్డీ వ్యాపారాలే, లంచాలే. పంజరం పెట్టెలతో నిండి ఉన్నట్లు వారి ఇండ్లు కపటముతో నిండి ఉన్నవి. దాని చేతనే వారు గొప్పవారును ఐశ్వర్యవంతులు అవుతున్నారు. ఏంటంటే కారణం ఏంటి? పెద్ద పెద్ద బిల్డింగ్లు కట్టుకొని పెద్ద ఇందుగా కోట్ల రూపాయలు సంపాదిస్తున్న కారణం ఏంటి చెప్పండి? పంజరం అంటే పెట్టెలతో నిండి ఉన్నట్లు వారి ఇల్లు కపటముతో, అక్రమతో, అన్యాయంతో, లంచాలతో నిండిపోయింది. అందుచేత వారు గొప్పవారు ఐశ్వర్యవంతులు అవుతున్నారు. కష్టపడి సంపాదించిన వాడు ఐశ్వర్యవంతుడు కాలేడు. అందుచేత యెహోషువకు బయలుపరిచాడు దేవుడు. ఏమని? ఇదిగో పాపం పలానా చోట దొంగతనం చేశాడు, అది తీసి బయటపారేనాను. ఏమండి, ఇక నేను ముగిస్తాను, దయచేసి కొద్ది మాట్లాడండి. ఏమన్నారు? ఆ పాపం బయట పెట్టాడు. బంగారం ఏంటంటే షేనార్ వస్త్రాలు, ఎండి, బంగారం ఇవన్నీ బయటకు వచ్చినాయి. అవి తీసుకెళ్ళి ఆకూరలోయలో తీసుకెళ్ళి దాన్ని ఇచ్చేసి అతను రాళ్ళబెట్టి కొట్టి చంపి దాన్ని తీసి పారేసినప్పుడు ఏమైందంటే అప్పుడు దేవుడు తోడుగా ఉన్నారు. ఈసారి యుద్ధానికి వెళ్ళండి అన్నారు. యుద్ధం చేశారు, జయం పొందారు. ఆ యొక్క పురాన్ని కూడా ఆక్రమించి ఏం చేశారు? జయం పొందారు. అందుచేత ప్రభునందు దేవుని బిడ్డలారా, దేవుడు మాట్లాడినప్పుడు నీ పాపం బయటకు వస్తుంది, నువ్వు జయం పొందుతావు. నువ్వు ఎందుకు జయం పొందలేకపోతున్నావో, నువ్వు ఎందుకు అపజయం కలుగుతుందో, నువ్వు ప్రార్థనకి వెళ్ళినా సరే నీకు మేలు ఎందుకు జరగట్లేదో, నీకు ప్రార్థనకి వెళ్ళినా సరే నీకు కీడు ఎందుకు వస్తుందో, నీకు ప్రార్థనకి వెళ్ళినా సరే నీకు మారుమనసు ఎందుకు రావట్లేదో, నీకు ప్రార్థనకి వెళ్ళినా సరే దేవుడు నీతో ఎందుకు మాట్లాడతలేదో, ఇవన్నీ బయటకు వస్తాయి. అందుచేత పరిశీలించి దేవుని విషయాల్లో జ్ఞాపకం చేసుకొని పరిశీలన చేయాలి. దేవుడు నీతో మాట్లాడినా నీకు మేలు, ఆయనే నీతో వాదించిన నీకు మేలు, జ్ఞాన రహస్యాలు నీకు తెలియజేసిన నీకు మేలు. అందుకని దేవుడు మాట్లాడితే ఇటువంటి తప్పు పాపం బయటకు వస్తుంది, చెడుతనం బయటికి వెళ్ళిపోద్ది, నీకు రక్షణ కలిగిద్ది, మారుమనసు కలిగిద్ది, పాపక్షమాపణ కలిగిద్ది. అలాగూ చేసుకొని ప్రభువులో మేలు పొందాలి. ఇంకా చెప్పుకోవాలంటే బోలని వాక్యాలు ఉన్నాయి. ఇక నేను ముగిస్తాను. దయచేసి మీరందరూ కూడా ప్రభు నీతో మాట్లాడాలని నువ్వు నిర్ణయించుకుంటే మీ గ్రామంలో మూర్తయ్య గారు ఒక ఆయన ఉన్నారు, వారి దగ్గరికి వెళ్ళండి. 2-3 దినాలు కూర్చోండి ఉండి మారుమనసు పొందని వాక్యం చెప్తుంది. కూర్చుంటే దేవుడు మీతో దర్శనం ద్వారా, కళల ద్వారా, స్వప్నం ద్వారా, వాక్యం ద్వారా చేయవలసిన రీతిగా ఆయన నేర్పిస్తారు. చేయవలసిన మార్గం ప్రకారంగా ప్రార్థన చేస్తే దేవుడు 2-3 దినాల్లోనే కుమారుడా నేను నీ పాపాలు క్షమించానని దేవుడు మాట్లాడతారు. ఆయన మాట్లాడినప్పుడు నీకు ఆనందం ఉంటుంది, సంతోషం ఉంటుంది, నీ పాపం బయటికి వెళ్ళిపోద్ది. రేపొద్దున నువ్వు చనిపోయిన తర్వాత దైవరాజ్యానికి వారసురాలుగా నువ్వు ఉంటావు. అలాగే చేసుకోవాలని నువ్వు ఎంత నీటి ద్వారా బాప్తిసం పొందినప్పటికీ ప్రభు నీకు పాపానికి ప్రాయశ్చిత్తం చేయకపోతే, నీ దోషానికి ప్రాయశ్చిత్తం కలగకపోతే ఏమవుతుందండి? నీకు రక్షణ కలగదు, మారుమనసు కలగదు. చనిపోయాక నువ్వు అవమానపరచబడతావు, సిగ్గుపరచబడతావు, కాళ్ళు చేతులు కట్టబడి వెలుపడి చీకట్లోకి త్రోసివేయబడతావు. అక్కడ అగ్ని ఆరదు, పురుగు చావదు. అందుచేత పరిశీలించి దేవుడు మాట్లాడే అనుభవంలోకి రండి, చూడండి, పరిశీలించండి. 2-3 దినాలు కూర్చోండి. ఆనాడు చూడండి, బబులోను దేశంలో ఆ దానియేలు, ఆ యొక్క నెబుకద్నెజరు రాజు ఆ జ్ఞానులు, శాస్త్రులను, పండితులను మొత్తాన్ని చంపమని ఆజ్ఞాపించినప్పుడు దానియేలు, షడ్రకు, మెషకు, అబేద్నెగో వారు దేవుని దగ్గర కూర్చొని ప్రార్థన చేశారు. ఏంటంటే ఆయన కళ మర్చిపోయాడు, కళ భావాన్ని మర్చిపోయాడు. ఎవడన్నా కళ చెప్తే కళభావం చెప్తారు, రాజు తలుచుకుంటే దెబ్బలకు కొద్దుమని కళ మర్చిపోయాడు, కళ భావన మర్చిపోయాడు. ఇంకేమంటున్నాడు? అది చెప్పండి, చెప్పకపోతే మాత్రం మిమ్మల్ని అందరినీ చంపేస్తానని ఆజ్ఞ ఇచ్చాడు. అప్పుడు దానియేలు ఇంటికి వెళ్ళి ప్రార్థన చేస్తే దేవుడు దానియేలుకు అది బయలుపరిచాడు. దేవుడు మాట్లాడుతున్నంత గొప్ప విషయాలు ఉంటాయి. దేవుడు మాట్లాడితే అటువంటి మరుగైన మర్మాలు దేవుడు నీకు బయలుపరుస్తాడు. మరి జ్ఞాపకం చేసుకొని అటువంటి మరుగైన మర్మాల కొరకు ప్రార్థించండి. రండి,
దైవజన దగ్గర కూర్చోండి, మారుమనసు పొందండి. మారుమనసు అంటే 3 దినాలు 4 దినాలు ప్రభు దగ్గర కూర్చుంటే రక్షణ వచ్చిద్ది, క్షమాపణ కలిగిద్ది. నువ్వు బాల్యం నుండి చేసిన తప్పును బట్టి నీకు పాప క్షమాపణ కలిగిద్ది. దేవుడు నీతో ఉంటారు. జ్ఞాపకం చేసుకొని దైవవాక్యానుసారంగా నడుచుకోవాలని ప్రేమపూర్వం కోరుకుంటూ నేను ఈ వాక్యాన్ని ముగిస్తున్నా. దేవుడి చిన్న వాక్యాన్ని దీవించి ఆశీర్వదించిన గాక. ఆమేన్.